నమస్తే, వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. తమిళనాడు, కేరళలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక యాత్ర. తెలంగాణలో కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ నియామకం. హైదరాబాద్లో వల్లభనేని వంశీ ఇంట్లో ఏపీ పోలీసుల సోదాలు. లైంగిక వేధింపుల కేసులో మస్తాన్ స్థాయికి 14 రోజులు రిమాండ్. ఈ అంశాలపై ఫీల్డ్ రిపోర్ట్ అందించేందుకు చిత్తూరు నుంచి రవివర్మ, హైదరాబాద్ నుంచి అజీం, రాజమండ్రి నుంచి శ్రీరామ్మూర్తి, హైదరాబాద్ నుంచి కుమార్ జాయిన్ అవుతున్నారు. ముందుగా పవన్ టూర్ గురించి మాట్లాడుకుందాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అకిరణందన్ తమిళనాడు నుంచి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మంగళూరు క్యాంప్ ఆఫీస్కు వెళ్లారు. పవన్ కళ్యాణ్ దక్షిణ భారతదేశ ఆధ్యాత్మిక యాత్ర ముగించారు. తమిళనాడులో తిరుత్తని ఆలయ సందర్శనతో పవన్ యాత్ర ముగించారు. తిరుత్తనిలో సుబ్రహ్మణ్యేశ్వరుడు ప్రత్యేక పూజలు చేశారు. స్వామి దర్శనం అనంతరం తిరుత్తని నుంచి పవన్ కళ్యాణ్ అర్కోను విమానాశ్రయం వెళ్లారు. అక్కడి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. పూర్తి డీటెయిల్స్ ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవివర్మ ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, ఓవరాల్గా మొత్తం పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక ఎలా చూడాలి? మొత్తం ఏ క్షేత్రాలు సందర్శించారు? అవ్వడానికి ఆధ్యాత్మిక యాత్ర అయినా దేశవ్యాప్తంగా పొలిటికల్ హీట్ అయితే పెంచిందని చెప్పుకోవచ్చా? సతీష్, మీరు చెప్పినట్టుగానే పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక యాత్ర దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఆధ్యాత్మిక విలువలను పెంచుతూ సనాతన ధర్మాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత హిందువులుగా మన పైన ఉన్నదని చెప్పేసి పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఆ మేరకు గత 2-3 నెలల క్రితం వారాహి యాత్ర నేపథ్యంలోనే వారాహి సభను తిరుపతిలో ప్రకటించారు. ప్రత్యేకంగా ప్రత్యేక వ్రతాన్ని ఆచరించినటువంటి పవన్ కళ్యాణ్ అమ్మవారి విజయవాడలోని అమ్మవారి ఆలయాన్ని దర్శించుకొని అనంతరం తిరుమలకు వెళ్ళి శ్రీవారిని దర్శించుకున్న పిదప తిరుపతిలో వారాహి సభ డిక్లరేషన్ ప్రకటించారు. డిక్లరేషన్ అనంతరం సనాతన ధర్మ పరిరక్షణకు కృషి చేస్తాను, కట్టుబడి ఉంటానని చెప్పేసి ఆ డిక్లరేషన్లో పేర్కొన్నారు. దానికి అనుగుణంగానే ఈ నెల 12వ తేదీ నుంచి 3 రోజుల పాటు మొదటి విడతగా దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించారు. ప్రముఖ ఆలయాలను సందర్శించడమే కాకుండా తన మొక్కులను కూడా తీర్చుకుంటున్నాను అని చెప్పేసి ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రశ్నించినప్పుడు తన మొక్కులు చెల్లించుకునే దానికే వచ్చానని చెప్పారే. కానీ వాస్తవానికి దాంతో పాటు ఆలయ ధర్మాచారాలు, విశిష్టత, వాటి యొక్క ఖ్యాతి, విధానాలు, సనాతన ధర్మ పరిరక్షణకు ఎలాంటి కట్టుబాట్లు ఆచరిస్తున్నారు అనే విధానాన్ని హిందూ ధర్మ ప్రచార పరిషత్ విధానం పట్ల పూర్తిగా అవగతం చేసుకుంటూ ఈ యాత్ర సాగిందని చెప్పి ప్రధానంగా భావించాలి. ఈ నెల 12వ తేదీన ముందు కేరళకు వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ కొచ్చిలోని అగస్తేశ్వర మహాముని ఆశ్రమానికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకున్నారు. అగస్తేశ్వర స్వామి అంటే గతంలో సనాతన ధర్మ పరిరక్షణ కోసం హిందూ సనాతన ధర్మ పరిరక్షణకు మొదటి చారిత్రాత్మక వ్యక్తిగా కృషి చేసినటువంటి అగస్త్య మహాముని, ఆ మహాముని యొక్క ఆశీర్వాదం కోసం అగస్తేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళారు. అగస్తేశ్వర స్వామి దర్శించుకున్న పిదప దేశంలో ఎలాంటి ఆచార వ్యవహారాలు సాగుతున్నాయి, వాటి యొక్క విధి విధానాలు ఏంటి, అదే కాకుండా పురాతన ఆలయాల విశిష్టత, వాటి యొక్క ప్రాముఖ్యత, ఇవన్నీ కూడా అగస్తేశ్వర మహాముని రచించినటువంటి పుస్తకాల్లో పొందుపరిచి ఉన్నదాన్ని దీనిని క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి పవన్ కళ్యాణ్ మొదటగా యాత్ర ప్రారంభించే ముందు అగస్తేశ్వర మహాముని ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నారు. తదనంతరం పరశురామ ఆలయానికి తిరువేంద్రంలోని పరశురామ ఆలయానికి చేరుకుని పరశురామ ఆలయానికి దర్శించుకున్నారు. అంటే పరశురాముడు హిందూ సనాతన ధర్మానికి మన మహాభారతంలో కానీ ఆధ్యాత్మిక విలువల్లో కానీ హిందూ సనాతన ధర్మానికి, అలాగే పట్టుదలకు, అలాగే పౌరుషత్వానికి, ఇంకోటి సాచార వ్యవహారాల విధి విధానాల సమాజానికి చాటి చెప్పిన మహనీయుడు పరశురాముడు. అలాంటి పరశురాముని స్వామిని కూడా దర్శించుకున్నారు. తదనంతరం తమిళనాడుకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ తమిళనాడులోని మధుర మీనాక్షి అమ్మవారిని, అలాగే పళనిలోని సుబ్రహ్మణ్య స్వామిని, అలాగే పంచ పాండవ అంటే 6 ప్రధాన సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్ని సందర్శించారు. వాటిల్లో ప్రధానంగా షష్ఠ షణ్ముఖ ఆలయాలు సందర్శించుకుంటూ అంటే సనాతన ధర్మ విధానాలలో షణ్ముఖ స్వామి ఆచార వ్యవహారం కూడా అత్యంత విశిష్టమైనది, దీనిని కూడా సమాజానికి చాటాలి అని భావించినటువంటి పవన్ కళ్యాణ్ షష్ఠ షణ్ముఖ ఆలయాలను కూడా సందర్శించారు. ఒకే రోజు అంటే గత 3 రోజుల్లోనే షష్ఠ షణ్ముఖ ఆలయాలను సందర్శించడం ఎవరి వల్ల కాదు. అలాంటిది పవన్ కళ్యాణ్
ఆచరించి సాధించారు. ప్రధానంగా ఈ పర్యటనతో ఒక రకంగా చెప్పాలంటే దక్షిణాది రాష్ట్రాల్లోని రాజకీయ ప్రకంపనలతో పాటు ఉత్తరాది రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ నాయకులు సైతం చర్చించుకునే విధంగా ఇవాళ పవన్ కళ్యాణ్ టూర్ సాగిందని చెప్పి ప్రధానంగా తెలుస్తుంది. అదే కాకుండా సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని వ్యతిరేకించినటువంటి డిఎంకే పార్టీ సైతం హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉన్నాము, సనాతన ధర్మ పరిరక్షణకు తాను కట్టుబడి ఉన్నాము, వారాహి డిక్లరేషన్ అమలు చేస్తాము, వారాహి డిక్లరేషన్ విధానాన్ని హిందూ సమాజానికి చాటుతామని చెప్పేసి ప్రకటించినటువంటి పవన్ కళ్యాణ్ తమిళనాడులో పర్యటిస్తున్న క్రమంలోనే ఎవరు అంటే డిఎంకే పార్టీ దైవం లేదు అని భావించేటటువంటి డిఎంకే పార్టీ నాయకులు సైతం పవన్ కళ్యాణ్ టూర్పై సర్వత్రా చర్చ అనేది సాగింది. ప్రధానంగా అదే కాకుండా తమిళనాడులో పర్యటిస్తున్న నేపథ్యంలోనే డిఎంకే పార్టీల ప్రతినిధులు వెళ్తున్నటువంటి ప్రాంతాల్లో కూడా పవన్ కళ్యాణ్కి ఎలాంటి సహకారం అందించకుండా ఓన్లీ భద్రతాపరమైన చర్యలు చేపట్టండి అనేసి ప్రభుత్వం దిశానిర్దేశం చేసినట్లుగా కూడా తెలిసింది. ఈ నేపథ్యంలోనే తిరుత్తనికి వెళ్ళినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఇవాళ ఉదయం తిరుత్తని 12:10 తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నాడు. ఈ క్రమంలోనే తిరుత్తని ఆలయానికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ తిరుత్తని ఆలయ పాలక మండలి సభ్యులు కానీ ట్రస్ట్ బోర్డు కానీ వాళ్ళు ఎవరు దగ్గరికి రాకపోవడం దీన్ని ఒక రకంగా చర్చనీయాంశమైంది. ఇది అంటే ద్రావిడ పార్టీలు ఇలాంటి విధానాలను వ్యతిరేకిస్తున్నాయనే భావన గతంలో వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ద్రావిడులు కూడా హిందూ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడిన స్టాలిన్ కుమారుడు హిందూ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడిన కథనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇలాంటి వాటిలన్నింటిని కూడా అంటే పవన్ కళ్యాణ్ టూర్కు పూర్తిగా డిఎంకే దూరంగా ఉందని చెప్పేసి భావించవచ్చు. ఇలాంటి తరుణంలోనే హిందూ సనాతన ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని చెప్పి సమాజానికి చాటి చెప్తూ దక్షిణాది రాష్ట్రాల ఆలయాల పరిరక్షణ విజయవంతమైన క్రమంలోనే ఇవాళ ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా పర్యటించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని చెప్పి తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా పర్యటించే అవకాశం ఉందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదే కాకుండా అంటే భారతదేశం హిందువుల సమాజానికి కట్టుబడి ఉన్నటువంటి దేశం. అలాంటి భారతదేశంలో హైందవాన్ని ఆచరించాల్సినటువంటి భారతీయుల మీద దాడులు జరుగుతూ ఉంది, ఆలయాల మీద దాడులు జరుగుతూ ఉంది. ఇలాంటి వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత హిందువులుగా మన అందరి మీద ఉందని చెప్పేసి ఆ రోజు పవన్ కళ్యాణ్ వారాహి సభలో డిక్లరేషన్ ఇచ్చారు. దానికి కట్టుబడి ఇవాళ మొదటి విడత టూరు ఈ నెల 12వ తేదీ నుంచి ఇవాళ వరకు అంటే దాదాపు 3 రోజుల పాటు ఈ టూరు విజయవంతమైంది, చాలా సక్సెస్ఫుల్ అయింది. అంటే హిందువుల్లో ఒక రకమైన కదలికను తీసుకొచ్చారు. అంటే హిందువుల్లోనే కాదు, దేశంలోని రాజకీయ వ్యవస్థలో సైతం ఒక చర్చ అనేది జరుగుతూ ఉంది. ప్రధానంగా హిందూ సమాజ పరిరక్షణకు, సనాతన ధర్మ పరిరక్షణకు పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషి ఆశాజనకంగా ఉంది అనే భావన ప్రతి ఒక్క హిందువుడు చర్చించుకునే విధంగా ఇవాళ టూర్ సాగిందని చెప్పి తెలుస్తూ ఉంది. ఇదే తరహాలోనే దక్షిణాది రాష్ట్రాల పవన్ కళ్యాణ్ టూర్ కూడా జరుగుతుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి భారతదేశంలో హిందువుల ఆత్మగౌరవ పరిరక్షణ అలాగే సనాతన ధర్మ పరిరక్షణకు ఒక నాయకుడు ఉన్నాడు అనే భావన ప్రతి హిందువులోనూ పవన్ కళ్యాణ్ చిరస్థాయిగా నాటారు అని చెప్పే ఒక దృఢమైన సంకల్పం అనేది ప్రతి ఒక్కరిలో నెలకొనింది. దీంట్లో భాగంగానే ఇవాళ దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానంగా తమిళనాడులో పర్యటించేటప్పుడు అధికారంలో ఉన్నటువంటి డిఎంకే హిందూ సనాతన ధర్మాన్ని వ్యతిరేకించింది. అయినా కూడా పవన్ కళ్యాణ్ టూర్కి ఎలాంటి ఆటంకం కలిగించలేదు. ఒకవేళ ఆటంకం కలిగిస్తే దాని మీద హిందువులు వేరే విధంగా మారుతుంది, వేరే వ్యతిరేక భావనలు వస్తాయని చెప్పి భయపడినటువంటి డిఎంకే పార్టీ సైతం పవన్ కళ్యాణ్ టూర్ని ఎలాంటి ఇది కాకుండా సక్సెస్ చేసేందుకు ఇండైరెక్ట్గా కృషి చేసిందని చెప్పే భావన ప్రతి ఒక్కరిలోనూ తెలుస్తూ ఉంది. ఇలాంటి టూర్తో పాటు అంటే హిందూ ఆలయాల పరిరక్షణ, సనాతన ధర్మం పరిరక్షణ విధి విధానాలు, వాటి యొక్క సైద్ధాంతికమైన విధానాలు సమాజానికి భావితరాలకు తెలియాల్సిన అవసరం ఉందని చెప్పేసి పదే ప్రస్తావిస్తున్నారు. ఈ క్రమంలోనే దానికి నడుం బిగించినటువంటి పవన్ కళ్యాణ్ కృషి అభినందనీయమని చెప్పేసి ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. ఈ మొదటి విడత విజయవంతం అయినందున రెండవ విడత పట్ల కూడా రాజకీయ నాయకులు సర్వత్రా ఆసక్తి చూపుతున్నారు. అదే కాకుండా మరింత అంటే
రెండవ పర్యటనలో రెండవ యాత్రలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో రాజకీయపరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయనే భావన ఆసక్తిగా చూస్తూ ఉంది. ఇది వాళ్ళ మొదటి విడత పర్యటనలో పవన్ కళ్యాణ్ అత్యంత విజయవంతమైన నేపథ్యంలో రెండవ విడతకు సన్నద్ధమవుతోందని చెప్పేసి తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.